ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో మహానాడును ఆన్లైన్లో నిర్వహించాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అత్యంత ఘనంగా కనీవిని ఎరుగని రీతిలో మహానాడును నిర్వహించాలని భావించామని, పరిస్థితుల ప్రభావంతో నిర్ణయం మారిందని అన్నారు. కొంత బాధ ఉన్నా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని శిరసా వహిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది మరింత ఉత్సాహంగా సింహపురి గడ్డపై మహానాడును నిర్వహిస్తామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఆ యొక్క మహానాడు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు సాగాలని, ఒక జనజాతరని తలపించే రీతిలో సాగాలని, నారా లోకేష్ గారి పాదయాత్రను మించి సాగాలని, చరిత్ర గుర్తుండిపోయే విధంగా భవిష్యత్తులో మహానాడు గురించి మాట్లాడుకోవాలంటే నెల్లూరుకు ముందు, నెల్లూరుకు తరువాత అనే విధంగా ఎంతో ఉత్సాహంగా వేగవంతంగా పనులు ప్రారంభించారు. ఏదైతే ఇంధన పొదుపు నివారణ చర్యలు అన్నటువంటి నిర్ణయం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నోట్లో నుంచి రావటం జరిగింది. నిజం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రపంచంలో ఈరోజుండే పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన వెంటనే ఈ దేశంలో మొట్టమొదట అత్యంత వేగవంతంగా స్పందించినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పని సగర్వంగా మనం చేస్తున్నాం. దేశమంతా పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. అన్ని దేవుడి దయ వల్ల అన్ని చక్కదిద్దుకున్న తర్వాత వచ్చే సంవత్సరం మహానాడుని ఇదే సింహపురి గడ్డ మీద జరపాలని చెప్పని, ఇదే నెల్లూరు జిల్లాలో జరపాలని, ఎక్కడైతే మహానాడుని ఈరోజు మనం అనుకున్నామో అదే ప్రాంతంలో వచ్చే సంవత్సరం మహానాడు జరపాలని చంద్రబాబు నాయుడు గారిని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కోరుతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాం.